దూరంగా ఏదో లోకంలో కూర్చున్నారు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారండి, భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేడు. ఈ ప్రకృతిలోనే భగవంతుడు ఉన్నాడు అని అంటారు. మీరు చూడండి, ఎక్కడో భగవంతుడు ఉన్నాడు అని అంటే, అది భగవంతుడు మనకి ఇనాక్సెసిబుల్ చేసేస్తుంది. అంత తొందరగా యాక్సెస్ చేయడం, ఎక్కడో ఉన్నాడు ఆయన అని అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, ఇంకెక్కడ లేదు అంటే, భగవంతుడు కూడా భౌతికంగా అనిపించే ప్రమాదం ఉన్నది మనకి. కానీ మనము తత్వతః భగవద్గీత మన శాస్త్ర అనుసారంగా, సనాతన ధర్మ అనుసారంగా భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయన ఒక ఎక్స్‌పీరియన్స్, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, ఆయనని ఎక్కడ చూడాలో మనకు తెలిసినప్పుడు, మనం భగవంతుడిని చూడవచ్చు. మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళి వచ్చామనుకోండి, కారు గాని కింద పార్కింగ్‌లో ఉందనుకోండి, నాన్న ఇంట్లో ఉన్నారు అని అర్థమైపోయేదండి. చూడాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. కారు కనిపిస్తే చాలు, నానున్నారు ఇంట్లో. అలా దేన్ని చూస్తే భగవంతుడి యొక్క ఉనికి మనకి తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఆ భగవంతుడి యొక్క ఉనికి కనిపించేది ఏవైతే మనం చూస్తామో, వాటిని మనం తెలుసుకుంటామో, అప్పుడు భగవంతుడున్నాడు అని కూడా మనకు అర్థమవుతుందండి. భగవంతుడంటే మోర్ దెన్ సీయింగ్ మీ, ట్రై టు అండర్‌స్టాండ్ వేర్ ఐ యామ్ త్రూ వాట్ యూ కెన్ సీ మీ. మత్తం పరతర న అన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోత్తం సూత్రే మణిగణా ఇవ. నేనే అన్నిటినీ కూడా నిలిపేవాడిని, కానీ కనిపించాను. ఎందుకో తెలుసా? ఒక ముత్యాల మాల, ఇప్పుడు ముత్యాల హారం వేసుకున్నారనుకోండి మీరు, ముత్యాల హారం లోపలుండే దారం మనకు కనిపిస్తుందా అండి? లోపలుండే ఆ సూత్రం మనకు కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఆ సూత్రంగానే లేకపోతే ముత్యాలు ఉంటాయా హారంలాగా? మొత్తం పళ్ళని కింద పడిపోతాయి. భగవంతుడు అంటున్నాడు, అలా ఈ ప్రపంచాన్ని మొత్తం సూత్రంగా ఒక దగ్గర పెట్టిందే నేను. ఎందుకు కనిపించారట? ఆయన లోపల ఉండి అన్నిటినీ ఒక దగ్గర తీసుకొస్తున్నారట. ఇది భగవతత్వం. కాబట్టి భగవంతుడు ఈ గొప్పతనాన్ని చెప్తున్నారు ఎందుకు అనంటే, మనకి తన పట్ల ఉండే తత్వాన్ని, తన పట్ల మనకుండే ప్రేమని పెంచడానికండి.